హలో ఎవ్రీవన్, ఈరోజైతే మీ ముందుకు ఒక స్పెషల్ ఐటమ్ తోటి తీసుకొచ్చాను. ఇది బ్యూటిఫుల్ స్నాక్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ స్నాక్ రెడీ చేసుకోవడానికి చాలా తక్కువ సమయంలోనే మంచిగా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం ఫుల్ లెంత్లో చూసేయండి. అలానే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. సో ముందైతే ఆనియన్స్, టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను క్యారెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ 3 చిన్నగా కట్ చేసుకొని అవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. టమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటో కెచప్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా అది బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, సాస్ కూడా అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద అయితే బటర్ అప్లై చేయాలన్నమాట. బటర్ బాగా స్ప్రెడ్ చేసుకొని బన్స్ ఉంటాయి కదా, బన్ తీసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. సో డ్రై రోస్ట్ కాకుండా ఇలా బటర్ తోటి రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఛానల్ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బటర్ తోటి అయితే 2 వైపులా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. ఇలా రోస్ట్ చేసుకునేవన్నీ పక్కన తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మయోనీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ హెల్మెంట్స్ మైనీస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఆ స్లైసెస్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నిటికీ అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ టమాటో కెచప్ కూడా అన్ని స్లైసెస్ మీద వేసుకోవాలి. సో నేను డాట్గా వేసుకొని తర్వాత స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆనియన్ మిక్చర్ మొత్తం 8 ఉన్నాయి కదా, 8 ఉంటే 4 మీదనే వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి లీవ్ చేయాలన్నమాట. 2 పేర్స్కి ఒకటి అనమాట. ఒకదానికి ఈ మిక్చర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చీజ్ ఉంటుంది కదా, చీజ్ స్లైసెస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మోజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు. నేను చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నాను. చీజ్ స్లైసెస్ వేసుకొని ఇంకొక బన్ ఉంటుంది కదా, అది దాని మీద పెట్టేసుకోవాలన్నమాట. అలా రెడీ చేసుకొని పక్కన అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో బటర్ యాడ్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేసుకున్న బన్ మిక్చర్ ఉంది కదా, అది ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దాని మీద మీకు కావాలి అంటే చీజ్ వేయచ్చు. చీజ్ అండ్ ఆనియన్ మిక్చర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. సో వేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయడం వల్ల చీజ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా పెద్ద లిడ్ తోటి కవర్ చేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలానే రెస్ట్లో ఉంచాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో. చీజ్ అంతా కరిగిపోయి ఉంటుంది. చీజ్ అంతా కరిగిపోతే మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టు. సో మనం ఇలా రెయిన్ పడుతున్నప్పుడు అలాంటి సమయంలో ఇలా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంది.
మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ నా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.